హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ 2025-26 నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఎటువంటి తప్పులు లేకుండా కరెక్ట్గా పెట్టుకోవాలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు, రిజిస్టర్ అయిపోయిన తర్వాత అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. ఫ్రెష్ క్యాండిడేట్స్కి అనేది స్టార్టింగ్ నేను చెప్తాను. ఆల్రెడీ రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కంటిన్యూగా చేసుకోవాలనేది కొన్ని మినిట్స్ తర్వాత ఎక్కడి నుంచి వాళ్ళు స్ప్లిట్ చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్యాండిడేట్స్ మటుకు నేను చెప్పిన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి అనేది చేసుకోండి. స్టార్టింగ్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఫోన్ అయినా పర్వాలేదు, అదేవిధంగా ఎస్ఎస్సి యాప్ అయినా పర్వాలేదు, ల్యాప్టాప్లో అయినా సరే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ssc.nic.in 2025 అని సెట్ చేయాలి. ఇక్కడ సెట్ చేసిన వెంటనే మనకి హోమ్ స్క్రీన్లో హోమ్ స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ అని వస్తుంది. కమిషనర్ వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, కుడిపక్క దీన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మేము ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా రిజిస్టర్ నెంబర్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు కొత్త క్యాండిడేట్స్ ఏ విధంగా చేసుకోవాలంటే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయాలి. ఈ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత వీడు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇందులో పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, అడిషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, డిక్లరేషన్ కూడా ఇవ్వాలన్నమాట. దీనికి సంబంధించి కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. ఫస్ట్ ఎస్, ఆధార్ కార్డ్ ఉందా అని చెప్తున్నాం. మనం ఎగ్జాంపుల్ ఒక ఆధార్ కార్డ్ ఎంటర్ చేద్దాం అనమాట. వెరిఫై ఆధార్ డీటెయిల్స్ మళ్ళీ కూడా ఒకసారి రీవెరిఫై అంటే మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మళ్ళీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాం. చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. దాంతోపాటు మొబైల్ నెంబర్కి మెయిల్ కూడా యాడ్ చేసుకుని ఉండాలి. మీ దగ్గర ఉండవలసింది మొబైల్ నెంబర్ ఉండాలి, దానికి సంబంధించిన మెయిల్ ఉండాలి, ఆధార్ కార్డుగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇప్పుడు లింక్ అయి ఉన్నట్లయితే ఈ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేస్తాం. ఈ ఓటీపీ చేసిన తర్వాత మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. ఈ ఓటీపీ వెళ్ళిన తర్వాత ఓటీపీ ఎంటర్ అనేది చేస్తాం. ఇక్కడ అప్పుడు వెరిఫై ఓటీపీ చేయాలి. అప్పుడు ఆధార్ కార్డ్ సక్సెస్ఫుల్గా వెరిఫై అయినట్టు చూపిస్తుంది అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ వరకు అయిపోయాయి. నెక్స్ట్ క్యాండిడేట్స్ నేమ్ అనమాట. క్యాండిడేట్స్ నేమ్ ఏ విధంగా చేస్తారంటే మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో యాస్టిస్ క్యాండిడేట్ నేమ్ అలా రాయాలన్నమాట. ఎగ్జాంపుల్ ఒక ఇంటి పేరు కొడుతున్నాను. స్పేస్లు కూడా నీట్గా చూసుకోవాలన్నమాట. మళ్ళీ వెరిఫై క్యాండిడేట్ నేమ్ అనమాట. మళ్ళీ సేమ్ స్పేస్లతో సహా కరెక్ట్గా చూసుకోవాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేము అంటే దీని అర్థం ఏంటంటే మ్యారీడ్ అయిపోయిన ఉమెన్స్ ఉంటారు కదా, ఉమెన్స్ మ్యారీడ్ అయిపోయిన తర్వాత నేమ్ ఏమైనా మార్చారా లేదా అని అడుగుతున్నారు అనమాట. ఎస్ అని అంటే మార్చుకున్నట్లయితే ఇనీషియల్తో సహా ఎస్ అని పెట్టి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఏమని మార్చుకున్నారో. నో అంటే ఏమీ లేదనమాట. బాయ్స్కి మ్యాక్సిమం మారదు కాబట్టి నో. తర్వాత గర్ల్స్కి అయితే చూసుకోవాలి, మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే పెట్టుకోవాలి. నెక్స్ట్ జెండర్ తీసుకున్నట్లయితే మేలా ఫీమేలా అని రెండు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే వెరిఫై జెండర్ మళ్ళీ మేల్. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాం. మళ్ళీ రీవెరిఫై డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ ఎంటర్ చేసి ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సేమ్ అయిన తర్వాత ఇప్పుడు 618 అంటే ఫాదర్ నేమ్ కూడా 10th ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఫాదర్ నేమ్ కూడా ఇవ్వాలి. ఇక్కడ
సేమ్ మదర్ నేమ్ కూడా అలానే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ ఇస్తున్నాను, మీ నేమ్ కరెక్ట్ స్పేస్లో అవి చూసుకోండి. ఫాదర్ నేమ్స్ కూడా. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మెట్రికులేషనా అని అడుగుతుంది అనమాట. ఎస్ 10th ఎక్కడి నుంచి అని అడుగుతుంది అనమాట. మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు ఏదైనా అడుగుతుంది అనమాట. బోర్డ్ ఆఫ్ మనకి ఆంధ్రప్రదేశ్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. తెలంగాణ వాళ్ళకి అయితే తెలంగాణ వస్తుంది అనమాట. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటాం. తర్వాత వెరిఫై మెట్రికులేషన్ ఆఫ్ 10th బోర్డు, మళ్ళీ బోర్డు అడుగుతుంది. సెకండరీ బోర్డు పెట్టుకుందాం. తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ అనేది 10thలో ఏ విధంగా ఉందో అది ఎంటర్ చేయాలన్నమాట. మన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. అదేవిధంగా మళ్ళీ సేమ్ ఎంటర్ చేయమంటుంది. రాంగ్ ఎంటర్ చేస్తే అక్కడే మిస్ మ్యాచ్ చూపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూపిస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ నేను ఎగ్జాంపుల్ 2005 అనేది డేట్ ఆఫ్ బర్త్ వేసాను కాబట్టి 15 ఇయర్స్ అంటే 2020 వేసుకుందాం. వెరిఫైయింగ్ పాసింగ్ ఇయర్ అని అడుగుతుంది. పాసింగ్ ఇయర్ తీసుకున్నట్లయితే 2020 పాసింగ్ ఇయర్ అనమాట. నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే మన ఇష్టం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఎంత చదువు పీజీ అన్నా, నెక్స్ట్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు. మొన్న రీసెంట్గా ఏమైందంటే ఎస్ఎస్సి జీడీలో గ్రాడ్యుయేషన్ హై లెవెల్లో మీరు గ్రాడ్యుయేషన్ ఇంటర్ ఉందని పెట్టారు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకురమ్మని డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అయితే చెప్పారు. అది కూడా గుర్తుంచుకొని పెట్టండి. మీకు హయ్యర్ క్వాలిఫికేషన్లు పెట్టడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే 10th మీద తీసాడు కాబట్టి 10th పోస్టుల్లోనే ఇస్తారనమాట. దానికి సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంత పెట్టినా వేస్ట్. 10th పెట్టుకోండి. మళ్ళీ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. క్యాండిడేట్స్ మొబైల్ నెంబరు, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ నెంబరు ఇచ్చుకుంటారు అనమాట. ఓటీపీ వెరిఫికేషన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై ఓటీపీకి అడుగుతుంది అనమాట. అది ఏం చేస్తామంటే సెండ్ ఓటీపీ చేస్తాం. సెండ్ ఓటీపీ చేసిన తర్వాత మన మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చూసుకుంటాం. వ్యాలిడేట్ అయింది. ఇప్పుడు మెయిల్ కూడా సేమ్ విధంగా మెయిల్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత అదేవిధంగా సెండ్ ఓటీపీ చేస్తాం. అది వ్యాలిడేట్ చేసి ఓటీపీ పంపిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేయాలి. ఇది సక్సెస్ఫుల్గా గ్రీన్ కలర్లో వ్యాలిడేట్ వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ చెక్ చేసుకుంటాం ఒకసారి. ఇక్కడ మదర్స్ నేమ్ ఈజ్ లాట్ మ్యాచ్డ్ అని వస్తుంది. చూసుకోవాలి ఇలాంటి. ఇప్పుడు నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ కొడతాం. నెక్స్ట్ స్టెప్కి ఒకటి ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, పర్సనల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకున్నట్లయితే మనకు రిజిస్ట్రేషన్ ఐడి అని వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది మన మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది. దీన్ని ఎందుకన్నా మంచిది మనం ఒక పేపర్ మీద రాసుకోవడం కానీ ఒక ఫోటో కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఫోటో తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ కొడతాం అనమాట. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. ఆటోమేటిక్గా పాస్వర్డ్ ఎంటర్ అయింది. ఇక్కడ పాస్వర్డ్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన కిందకు వచ్చింది కదా, అది మొబైల్కి ఓటీపీ కూడా వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఈజ్ అని వచ్చి మీకు నెంబర్ వస్తుంది. ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ కొట్టాలి. సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మన మొబైల్కి వచ్చింది కదా, ఓల్డ్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ అనేది ఏ విధంగా పెట్టాలంటే మన పేరులో అంటే మనకు నచ్చిన క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. ఏ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక శశి అనే నేమ్ ఉందనుకో, అందులో ఎస్ క్యాపిటల్ పెడతాం. రిమైనింగ్ అనేది ASI ఉన్నాయి స్మాల్ పెడతాం. ఒక @ ఏదో పెట్టుకుంటాం. అప్పుడు నెంబరు 1 2 3 అని పెట్టుకుంటాం అనమాట. అలా అనేది ఒక 8 క్యారెక్టర్స్లో క్రియేట్ చేసుకోవాలన్నమాట.
అదేవిధంగా నెక్స్ట్ ఫస్ట్ ఎలా ఎంటర్ చేసాం ఎస్ క్యాపిటల్ ఏ మళ్ళీ SI@123 అనేది మన పాస్వర్డ్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ హింట్ క్వశ్చన్ అంటే సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మన పాస్వర్డ్ మర్చిపోతే అప్పుడు మళ్ళీ పాస్వర్డ్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఈ క్వశ్చన్ ఒకటి ఏంటంటే వాట్ సిటీ వేర్ ఆర్ యు బోర్న్, మనం నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ బుక్ అని పెట్టుకుంటాం. ఆన్సర్ మనకు ఇష్టమైంది ఏదో సంథింగ్ బుక్ అని మనం టైప్ చేసుకుంటే అది మనకు గుర్తుండాలి. నేను ఎగ్జాంపుల్ చెస్ బుక్ అని పెట్టాను. అదేవిధంగా సెక్యూరిటీ క్వశ్చన్ అనేది వాట్ ఈజ్ యువర్ ఏదో ఒకటి పెట్టుకుంటాం. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ అని పెట్టుకుందాం. మూవీలో మనం త్రిపురాలని ఇచ్చుకున్నాం. ఈ మూడు అవి క్వశ్చన్స్ కూడా మనం సేవ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. రేపొద్దునే పాస్వర్డ్ మర్చిపోయినా సరే యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సేవ్ నెక్స్ట్ అనేది వెళ్తాం. సేవ్ నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత 2 స్టెప్లు అయిపోయాయి. ఇప్పుడు 3వ స్టెప్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాం కదా ఇందాక. పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మొబైల్కి ఏమైతే వచ్చిందో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ నెంబర్ పైన ఎంటర్ చేసుకుని కింద పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. రైట్ ఆర్ రాంగో చూసుకుంటాం ఒకసారి. అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్చా కూడా ఎంటర్ చేసుకుంటాం. క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాగిన్ కొడతాం. లాగిన్ కొట్టిన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన దాంట్లోకి లాగిన్ అయిపోద్ది అనమాట మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే కేటగిరీ అనమాట. నువ్వు ఏ కేటగిరీ చెందినవాడు, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, అన్రిజర్వ్డ్ అంటే అన్రిజర్వ్డ్. ఇప్పుడు ఓబీసీ అని అనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అదే ఓబీసీ పెట్టుకున్నాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే నేషనాలిటీ తీసుకున్నట్లయితే కరెక్ట్గా పెట్టుకోవాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా సిటిజన్ ఆఫ్ ఇండియా తర్వాత ఇక్కడ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఉన్నాయి కదా, మీ 10th క్లాస్లో మార్క్స్ కిందని పట్టిక కిందని 2 ఉంటాయి విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఏ మూల అంది రైట్ హ్యాండ్, ఏ మూల అంది చిన్ని, మూల అంది ఫోర్ హెడ్ అలా ఉంటుంది అనమాట. అలా పెట్టుకుంటారనమాట. దానిపైన ఏ విధంగా స్పేస్లు అయి ఉన్నాయి అలా చూసుకుంటారు. ఏ మూల అంది లెఫ్ట్ హ్యాండ్ అని ఒకటి పెట్టుకుంటారు. అలా పెట్టుకుంటారనమాట. ఏదో ఒక ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని పెట్టుకుంటారు. ఆర్ యూ పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఏమైనా ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఎస్ఆర్ నో చేయాలి. ఎస్ అంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాలి. నో అంటే ఏం లేదు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే పర్మనెంట్ అడ్రస్ అనేది సంథింగ్ మీ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. సంథింగ్ విలేజ్, సమ్ మండల్, డిస్ట్రిక్ట్ మండల్ ఇచ్చిన తర్వాత సంథింగ్ ఏదో డిస్ట్రిక్ట్ ఇచ్చుకుంటాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకుంటాం. తెలంగాణ అయితే తెలంగాణ మీ డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. ఇది పెద్ద నీట్గా ఇచ్చుకుంటారనమాట ఫుల్ డీటెయిల్స్. తర్వాత తీసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, మీరు ఏ స్టేట్ ఆ స్టేట్ పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. అదేవిధంగా డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఇందులో సబ్ డిస్ట్రిక్ట్లు కూడా ఉన్నాయి చూసుకొని పెట్టుకోండి. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్లో చూసుకోండి. నక్సల్ డిస్ట్రిక్ట్ ఒకటే ఉందని చెప్పాను కదా ముందు వీడియోలో, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా పిన్ కోడ్ సంథింగ్ పిన్ కోడ్ ఏదో వేసుకుంటారు. నెక్స్ట్ తీసుకుంటే ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అంటే అది పాత అడ్రస్ ఇందాక ఇచ్చింది. ప్రజెంట్ అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ ఒకటే కాదని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ కొట్టడం అంటే పై డీటెయిల్స్ కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాం. దీంతోపాటు అడిషనల్ డీటెయిల్స్ కూడా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలన్నమాట. లాస్ట్ డిక్లరేషన్ తీసుకున్నట్లయితే ఇవన్నీ మనమే చేసినట్టు ఐ అగ్రీ కొట్టిన తర్వాత ప్రివ్యూ ఓటీఆర్ అని చూసుకుంటాం. ఈ ప్రివ్యూ ఓటీఆర్లో ఇది ప్రింట్ తీసుకొని పెట్టుకొని ఉంటే మంచిది. దీంట్లో ప్రతి డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకోవాలి, లేదంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ కావాలితే ప్రింట్ తీసుకోవచ్చు. అప్పుడు డిక్లర్ చేసేవచ్చు అనమాట. చేసిన తర్వాత డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడితో అయిపోయింది. ఇక్కడితో ఇప్పుడు మెయిన్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబరు ఇవన్నీ ఇక్కడ రిజిస్టర్ నెంబర్ అన్నీ వచ్చేస్తాయి. పాస్వర్డ్ మీ మైండ్లో పెట్టుకోవాలి, ఎక్కడొకక్కడ రాసుకోవాలి.
ఇప్పుడు దీని డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంది చూడండి, ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏమైనా తప్పులు ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మై అప్లికేషన్ లైవ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే అప్లై క్లిక్ చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ చూసుకుంటారు, చదువుకుంటారు. ఫిల్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఆటోమేటిక్గా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అన్నీ క్లారిటీగా చూసుకుంటే అన్నీ వచ్చేస్తాయి, ఎందుకంటే ముందే మొత్తం మనం పెట్టుకుంటాం కాబట్టి. వచ్చిన తర్వాత లాస్ట్లో నెక్స్ట్ కొడతాం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడుగుతుంది. ఇక్కడ మనం అంతా గ్రాడ్యుయేషన్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ గ్రాడ్యుయేషన్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే 10th అని ఇచ్చుకోవచ్చు అనమాట. 10th స్టాండర్డ్ ఆడికి కావాల్సిన డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ 10th అడుగుతున్నాడు. ఎడ్యుకేషన్ పాస్డ్ ఇవన్నీ ఇందాక ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు ఆడు CGPA ఎంటర్ పర్సంటేజ్ హియర్. పర్సంటేజ్ మీకు మార్క్స్ కానీ వచ్చినట్టుంటే పర్సంటేజ్ కాల్కులేట్ చేసుకొని ఉంటారనమాట. CGPA అయితే డైరెక్ట్గా వేసుకుంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పర్సంటేజ్ మీకు 600 కదా, 600కి అయినట్లయితే మీకు వచ్చింది 512 అనుకో. 512 ఎంత పర్సంటేజ్ వస్తుందో చూసుకొని 512/600 ఇంటూ సమ్ పర్సంటేజ్ వేసుకుంటే మీకు పర్సంటేజ్ అనేది వస్తుంది. 60 ఎంత వేసుకుంటే వస్తుంది అనుకుంటా. దాన్ని బట్టి మీరు పర్సంటేజ్ అనేది ఇక్కడ CGPA కానీ ఎంత వచ్చిందో అంత వేసుకుంటారు. 85 ఇలా వేసుకుంటారు. సేవ్ నెక్స్ట్. సేవ్ నెక్స్ట్. 8.5 అనుకోండి. సేవ్ నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఓకే అయిపోయి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్, వెదర్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వింగ్ ఆర్మడ్ ఫోర్స్ అని అడుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఏం చేస్తారంటే ఎస్ పెడితే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి, ఎప్పటి నుంచి ఎప్పుడు చేశారు, ఎప్పుడు రిటైర్ అయ్యారు. నో అంటే ఏం అడగదు. నెక్స్ట్ అదేవిధంగా వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు ఇది ఏజ్ రిలాక్సేషన్ అనేది మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు చాలామందికి ఏజ్లు అయిపోయి ఉంటాయి, అంటే 23 దాటిపోతే ఒక్కొక్కరు 24, 25, 26 నుంచి 28 వరకు ఉంటుంది. ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 28 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ అయితే 26 వరకే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ ఏజ్ అనేది ఆడిచ్చిన 2003, 2008 సర్టెన్ ఏజ్ ఇచ్చాడు కదా, ఆ పర్టికులర్ పీరియడ్ కంటే ఎక్కువైపోతే నా ఏజ్ 23.5 అని అనుకుంటే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. నెక్స్ట్ ఎస్ పెట్టిన తర్వాత ఇఫ్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అడుగుతుంది అనమాట, అంటే ఓబీసీయా అలా అడుగుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్లో ఈడబ్ల్యూఎస్ అని కొట్టినప్పుడు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూపించింది. ఇందాక ఓబీసీ చూపించింది కాబట్టి ఓబీసీ ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ ఓబీసీ చూపించింది. అక్కడ ఈడబ్ల్యూఎస్ ఎంటర్ చేస్తే ఏజ్ రిలాక్సేషన్ అనేది చూపించదు. వాళ్ళకి 23 years వరకే అనమాట. నెక్స్ట్ డూ యూ వాంట్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెస్ ఇన్ జాబ్ ఆపర్చునిటీ అది ఉంది కదా, ఇది ఎస్ పెడతారనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇది అయిపోయిన తర్వాత సేవ్ నెక్స్ట్. ఇది కూడా అయిపోయింది, అడిషనల్ డీటెయిల్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మెయిన్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. హైదరాబాద్లో కూడా విజయవాడ ఎగ్జామినేషన్ సెంటర్ పెడితే ఏపీలో ఈవెంట్స్ అండ్ మెడికల్ కూడా అవుతున్నాయి, అదొకటి చూసుకోండి. ఫస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు వచ్చినప్పటికీ సదరన్ రీజియన్కి వచ్చినప్పటికీ ఎస్ఆర్లోకి వచ్చేయాలి. హైదరాబాద్లో అయితే సికింద్రాబాద్ పెడతారు. ఇవన్నీ చూసుకుంటారనమాట. ఎక్కడ పడితే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ పెట్టుకుంటే మ్యాక్సిమం. ఎగ్జాంపుల్ నేను తీసుకున్నట్లయితే హైదరాబాద్ పెట్టాను ఫస్ట్. ఇది సెకండ్ తీసుకున్నట్లయితే హైదరాబాద్లో చదివే స్టూడెంట్స్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పెట్టుకోవచ్చు. 2 విజయనగరం పెట్టాను. 3 తీసుకున్నట్లయితే నచ్చిన సెంటర్ పెట్టుకోవచ్చు, మీకు దగ్గరలో ఉండేది ప్రిఫర్ చేసుకుంటే మంచిది, మీరు వెళ్ళడానికి బాగుంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 3 గుంటూరు పెట్టా. ఓకే, ఇప్పుడు మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకి అలాగే ఇంగ్లీష్లో పేపర్ వస్తుంది, అందుకనే వాళ్ళు తెలుగు కూడా పెట్టుకుంటే తెలుగులోను ఇంగ్లీష్లోను రెండేళ్ళలో కూడా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అందుకని తెలుగు పెట్టుకోండి ఇక్కడ మ్యాక్సిమం. వెరిఫై మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు అయితే వాళ్ళు ఇంగ్లీషే పెట్టుకోండి ఓన్లీ, తెలుగు ఆప్షన్ మాకు అవసరం లేదు అనుకుంటే. తెలుగులో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఇది. తర్వాత ఆర్యు ఏ నేషనల్ క్యాడెట్స్ క్రాప్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్సా కాదని అడుగుతున్నారు. ఎస్ అని అంటే మీకు ఎన్సీసీ లేదంటే నో అని పెట్టండి, ఉందంటే ఎస్ అని పెట్టండి. సర్టిఫికేట్ ఇక్కడ పెడితే మీకు సి సర్టిఫికేట్ 5%, అదేవిధంగా బి సర్టిఫికేట్ 3%, ఏ సర్టిఫికేట్ 2% అనేది మార్క్స్ కాలిక్యులేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఎన్సీసీ సర్టిఫికేట్.
నెంబర్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. లో అంటే నో పెట్టేస్తాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ డొమెస్టియల్, అక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాం. అదేవిధంగా తీసుకున్నట్లయితే వెరిఫై స్టేట్ ఆర్ డొమెస్టియల్, మళ్ళీ వెరిఫై ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ డొమెస్టియల్ అనమాట, మన డిస్ట్రిక్ట్ ఏదో పెట్టుకుంటాం అనమాట. మనం సంథింగ్ డిస్ట్రిక్ట్ పెట్టుకున్నాం. వెరిఫై డిస్ట్రిక్ట్ డొమెస్టియల్ మళ్ళీ అడిగాడు కదా, మళ్ళీ విజయనగరం పెట్టుకుంటాం. హ్యావ్ యూ మైగ్రేటెడ్ అంటే ఫ్రమ్ యూనియన్ టెరిటరీ ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారా లేదంటే, ఎస్ అయితే ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారో ఆడు అడుగుతాడు. నో అంటే నో, ఏమీ లేదు. ఇంకా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు మిలిటెన్సీ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అంటే ఆల్రెడీ మనకి నక్సల్ మన సెలెక్ట్ చేసిన డిస్ట్రిక్ట్ అనేది నక్సల్ ఎఫెక్టెడ్లో ఉందంటే, ఇప్పుడు అల్లూరు సీతారాం డిస్ట్రిక్ట్ ఏపీకి ఉంది కదా, అలా ఉందంటే ఆల్రెడీ చూపించేస్తుంది అక్కడ. అంటే ఇక్కడ హైడ్ అయిపోయింది. హైడ్ అయిపోయిందని మనం ఏం చేయవలసిన లేదు. క్యాండిడేట్ బిలాంగ్స్ టు బార్డర్ డిస్ట్రిక్ట్, మనం ఏపీ తెలంగాణ బార్డర్ డిస్ట్రిక్ట్లు అనేవి ఏమీ లేవు కాబట్టి ఆల్రెడీ హైడ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ తీసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ ఆఫ్ ది పోస్ట్ అనమాట. ఈ పోస్టులు ప్రిఫరెన్స్ అనేది ఎంచుకోవాలన్నమాట. ఏ ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి అనే ప్రిఫరెన్స్ అంటుంది అనమాట. దీనికి సంబంధించి వెయిట్ ఇప్పుడు ఈ పోస్ట్ డీటెయిల్స్ సంబంధించి ఈ పర్టికులర్ ఇచ్చాడు కదా, ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఎలా వస్తుంది అనమాట. ఏ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, బి అంటే సెంట్రల్ సిఏఎస్ఎఫ్ అని, సి అంటే సిఆర్పిఎఫ్ అని, డి అంటే ఎస్ఎస్బి అని, ఈ అంటే ఐటీబీపీ అని, ఎఫ్ అంటే ఏఆర్ అని, హెచ్ అంటే ఎస్ఎస్ఎఫ్ అని. ఇప్పుడు ఇందులో మీకు ఏది ఇంట్రెస్ట్ బాగా కొట్టాలి అనుకుంటున్నారంటే, కొందరు బిఎస్ఎఫ్ కొంచెం గోల్ ఉంటుంది, అలాంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. బాగా చదివిన వాళ్ళు నాకు సేఫ్ జాబ్ కావాలంటే సిఏఎస్ఎఫ్ ఎస్ఎస్బీలు అనేవి పెట్టుకోండి, అవి బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్లయితే ఇది ఒక ఫోటో కానీ ఏదైనా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ అడుగుతుంది అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్లు అడుగుతుంది, ఏది ప్రిఫరెన్స్ ముందు పెట్టుకుంటే. ఈ ప్రిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రేపొద్దున్న కట్ ఆఫ్లో కూడా 1-2 మార్కులు మనం పెట్టిన ప్రిఫరెన్స్ బట్టి మనకు ముందు పోస్ట్ ఇస్తారనమాట. మన మీద ఎక్కువ స్కోర్ ఉన్నా సరే అవతల వాళ్ళు పోస్ట్ రాదు, అది బాగా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముందు ప్రిఫరెన్స్ ఏది ఇచ్చామో దాన్ని బట్టి పోస్టింగ్లు అనేది తీస్తాడనమాట, ఆడికి ఇచ్చిన కట్ ఆఫ్కి అవైలబుల్గా ఉన్న క్యాండిడేట్స్ బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు సిఎస్ఎఫ్ నేను పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ సిఎస్ఎఫ్కి ఏం పెడతారంటే, ఇప్పుడు దీంట్లో ఉన్న కోడ్ బి అనమాట, ఇక్కడ బి టైప్ చేస్తాం. అదేవిధంగా తర్వాత తీసుకున్నట్లయితే ఎస్ఎస్బి పెడదాం అనుకుంటాను నేను, తర్వాత ఎస్ఎస్బి తీసుకున్నట్లయితే డి పెడతాం. తర్వాత ఎక్కువ పోస్టులు ఏమున్నాయి దాన్ని బట్టి సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఉంటాయి కదా, సిఆర్పిఎఫ్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత సి పెట్టాను సిఆర్పిఎఫ్కి. అదేవిధంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ బిఎస్ఎఫ్ అనేది ఏ పెట్టాను కోడ్. అదేవిధంగా దీంట్లో అది మాత్రం ఫోటో తీసుకోండి, ఫోన్లో చూసుకొని పెట్టుకోండి. తర్వాత అస్సాం రైఫిల్ కావాలనుకున్నాను, అది పెట్టుకున్నాను. తర్వాత ఐటీబీపీ అని ఉంది, ఐటీబీపీ అది కూడా పెట్టుకున్నాను, ఈ పెట్టుకున్నాను ఐటీబీపీ. ఎస్ఎస్ఎఫ్ అని ఇచ్చాడు, ఎస్ఎస్ఎఫ్ సెక్రటరియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది హెచ్ పెట్టుకున్నాడు అనమాట. ఈ సెక్రటరియల్ ఎస్ఎస్ఎఫ్ అనేది ఎక్కువ మార్క్స్ రావాలి, 150 దాటి వస్తే దానికి ఉంటుంది అనమాట. ఎందుకన్నా మంచిది, హెచ్ అనేది ముందు పెట్టుకున్నా పర్వాలేదు, బిఎస్ఎఫ్ తర్వాతనే పెట్టుకోలేదు. పైన ఏ విధంగా ఎంటర్ చేసామో కింద సేమ్ అదే విధంగా ఎంటర్ చేయాలన్నమాట. సేమ్ ప్రిఫరెన్స్లు అనేది సేమ్ యాస్టీస్ ఇవ్వాలన్నమాట. ప్రిఫరెన్స్లు 1-2 సార్లు బాగా ఆలోచించుకొని ఇవ్వండి, మీ ఇంట్రెస్ట్ బట్టి ఇవ్వండి అనమాట. మెయిన్ ఎక్కువ స్కోర్ సాధించి మంచి సేఫ్ జాబ్ కావాలంటే సిఎస్ఎఫ్ ఎస్ఎస్బి బాగానే ఉంటుంది అనమాట. తర్వాత సేవ్ నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ యూ, ఇక్కడ చూడండి రాంగ్ చూపిస్తుంది, అంటే అవ్వట్లేదంటే రెడ్ మార్క్లో చూపిస్తుంది అనమాట. ప్లీజ్ సెలెక్ట్ డూ యూ ప్లే స్పోర్టా కాదని అడుగుతుంది, స్పోర్ట్సోలో కాదని అడుగుతుంది. నో అని క్లిక్ చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా సేవ్ నెక్స్ట్ కొడతాం, ఆటోమేటిక్గా మన అడిషనల్ డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లైవ్ ఫోటో. ఇప్పుడు లైవ్ ఫోటో అనేది పెద్ద ఇదిగా అయిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఆటోమేటిక్గా ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ స్టేటస్ ఉంది కదా, ఫేస్ అథెంటికేషన్ స్టేటస్ అని దీని కిందకి వచ్చిన తర్వాత క్యాప్చర్ లైవ్ ఫోటో అయిన తర్వాత ఇక్కడ లైవ్ తీసుకుంటారు, అది క్లిక్ చేసి లైవ్ ఫోటో తీసుకుంటారు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఫోటో అప్లోడ్ చేసుకోవాలి, మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. అప్లోడ్ తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు అప్లోడ్ సిగ్నేచర్ కూడా మనం చేద్దాం. ఇక్కడ ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సిగ్నేచర్ చూసుకోవాలి. ఇక్కడ సిగ్నేచర్ కేబీ అనేది 10 KB to 20 KB జేపీఈజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి. జేపీఈజీ అని జేపీఈజీ ఫార్మేట్. అది ఇమేజ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే 6 cm విత్ అండ్ 2 cm హైట్ అనేది ఉండాలి. కరెక్ట్గా చూసుకొని ఆటోమేటిక్గా ఎస్ఎస్సిజిడి 2025 రీసైజ్ సిగ్నేచర్ అని కొడితే ఆటోమేటిక్గా మీకు అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ నెక్స్ట్ కొడతాం.
ఫేస్ అథెంటికేషన్ పెండింగ్, ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ కూడా చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఫేస్ అథెంటికేషన్ అనేది ఇప్పుడు సర్వర్ బిజీగా ఉండడం వల్ల ఈరోజు ఓపెన్ అయింది కాబట్టి అవ్వట్లేదు. ఇది ఫేస్ అథెంటికేషన్ ఏ విధంగా చేయాలంటే దీన్ని స్కాన్ చేసుకొని ఆటోమేటిక్గా మై ఎస్ఎస్ఏ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అది డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎంతో ముందు చేసిన స్టెప్లన్నీ మనం సేవ్ నెక్స్ట్ అంటే మై ఎస్ఎస్ఏలో లాగిన్ అవ్వాలన్నమాట. యూజర్ నేమ్తో లాగిన్ అవ్వాలి. అదేవిధంగా మనం ఇచ్చిన పాస్వర్డ్తో లాగిన్ అయ్యి స్టెప్స్ అన్నీ అక్కడ వస్తుంటే సేవ్ నెక్స్ట్ అన్నీ కొట్టిన తర్వాత అక్కడ ఫేస్ అథెంటికేషన్ మొబైల్లో చూపిస్తుంది. అప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఆధార్ అథెంటికేషన్తో మన ఫేస్ని, అంటే ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఇచ్చాం కదా, మన ఫేస్ స్కాన్ చేసుకోవాలి. అది కూడా ఒక యాప్ డౌన్లోడ్ చేయమంటుంది. అక్కడే చూపిస్తుంది. అది కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫేస్ అథెంటికేషన్ అని కొడితే ఆ ఫేస్ అథెంటికేషన్ దగ్గర చూపిస్తుంది అనమాట. రౌండ్గా అందులో సర్కిల్ అయిపోయిన తర్వాత, అందులో అథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అవుతుంది. నేను రిమైనింగ్ ఓపెన్ అయితే నేను పెడుతున్నాను, ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ కొడతాం. సేవ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా మీరు అప్లోడింగ్ డాక్యుమెంట్స్లోకి వెళ్తారనమాట. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ నేను ఏమడుగుతాయంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అడిగితే ఇవ్వండి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, డిసేబిలిటీ సర్టిఫికేటు, ఏదైనా ఎక్స్ సర్వీస్ మేళాలు ఉంటే ఆ సర్టిఫికేట్ సంబంధించి ఇస్తారనమాట. ఇంకా ప్రత్యేకంగా ఏమీ ఉండవు. అది అయిపోయిన తర్వాత ఒకసారి ప్రివ్యూ అప్లికేషన్ చూసుకుంటారు. ఈ ప్రివ్యూ అప్లికేషన్ అనేది నేను పెడతాను, వీలైతే నేను దీని కంటిన్యూషన్ పెడతాను. ప్రివ్యూ అప్లికేషన్ అనేది చూసుకొని తప్పులు ఏమైనా ఉంటే అప్పుడే చూసుకోండి కరెక్ట్గా. అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తారనమాట ఫామ్ని. ఆ తర్వాత పేమెంట్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా పేమెంట్ స్కాన్ చేసుకొని పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయిపోద్ది. దీనికి రిమైనింగ్ నేను పెడతాను, కాకపోతే ఫేస్ అథెంటికేషన్ అనేది అవ్వలేదు. నేను పెడతాను రిమైనింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.